శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 18 మే నుంచి 24 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో బుధుడు, వృషభంలో రవి గారు, అలాగే గురువు గారు వచ్చేసి మిథున రాశిలో, కర్కాటకంలో నీచ కుజుడు, కన్యలో కేతువు, చంద్రుడు మకర రాశిలో, శని శుక్ర రాహువులు ముగ్గురు కూడా మీనరాశిలో ఉంటూ ఉండగా, వారాంతంలోకి వచ్చేటప్పటికి రాహు యొక్క గమనము వక్రం కావడం చేత కుంభరాశిలోకి వచ్చింది, కేతువు యొక్క గమనము సింహరాశిలోకి వచ్చినది, అలాగే చంద్రుని యొక్క స్థితి మేషరాశిలోకి వచ్చినది, బుధుని యొక్క స్థితి వృషభ రాశిలోకి వెళ్ళింది. అంటే 4 గ్రహాల యొక్క రాశి మార్పులు జరిగి ఉన్నాయి. వారాంతానికి వెళ్ళేటప్పటికి చాలా అద్భుతమైనటువంటి మార్పులు జరిగాయి. ఈ గ్రహాల యొక్క మార్పు వల్ల, వాటి యొక్క దృష్టి విశేషాంశాల వల్ల ఎవరి మీద ఎవరి దృష్టి పడట్లా. ఒక్క శనిగారి దృష్టి మటుకు రవి బుధుల మీద పడుతోంది. వారాంతంలో రవి బుధులు, వార ప్రారంభంలో రవి గారు. ఇక మిగతా రాసుల మీద మాత్రమే గురువు గారి యొక్క పంచమ స్థాన దృష్టి, అలాగే నవమ స్థాన దృష్టి, సప్తమ దృష్టి, కుజుని యొక్క తులారాశి దృష్టి, చంద్రుని యొక్క దృష్టి పడుతూ ఉంది. కుజుని మీద నీచ భంగం జరుగుతోంది. అయితే మనం గోచారంలో ఇలాంటివి పెద్దగా తీసుకోని అవసరం లేదు. కుజుని యొక్క 8వ దృష్టి కుంభరాశి మీద పడుతుంది. అలాగే శని గారి యొక్క సప్తమ దృష్టి కేతువు మీద, తృతీయ దృష్టి రవి గారి మీద, దశమ దృష్టి ధనస్సు రాశి మీద. ఎక్కువ శాతం రాశి మీద మాత్రమే దృష్టి పడుతోంది తప్ప రాశిలో ఉన్న గ్రహాలు ఎక్కడా లేవు. రాశుల్లో గ్రహాలు లేకపోవడం వల్ల లేదనమాట. ఇది కొంచెం దృష్టి విశేషాంశాల గురించి మనం తెలియచెప్పుకోవచ్చు. అయితే వారాంతంలో గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాహుకేతువుల మధ్య అపసవ్య దిశలో మాత్రమే మిగతా గ్రహాలన్నీ ఉన్నాయి. ఇది చెప్పదగినటువంటి విశేషాంశము. అలాగే వృషభ రాశిలో రవి బుధుల యొక్క స్థితి పడింది. గురువు గారి యొక్క స్థితి మిథున రాశిలో ఉంటూ ఉన్న కారణం చేత వచ్చింది. మిథున రాశిలోకి వచ్చి ఉన్న కారణం చేత ఇక్కడ మిథున రాశికి బలం ఏర్పడింది. ఇప్పటి వరకు గురువు గారు వృషభ రాశిలో ఉన్నారు. వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వచ్చి ఉన్నారు. చక్కటి బలాలు ఏర్పడుతున్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలు. ఎందుకు ఏర్పడుతున్నాయి? గురువు గారు వృషభ రాశిలో ఉన్నప్పుడు శని గారి యొక్క 3వ దృష్టి పడుతూ ఉంది. కానీ ఈ 18వ తారీఖు కన్నా ముందుగానే గురువు గారి యొక్క రాశి మార్పు జరిగి ఉన్న కారణం చేత గురువు గారి యొక్క స్థితి శని దృష్టి నుంచి తప్పుకుంది కదా, కాబట్టి చాలా చాలా బలోపేతమైంది. ఇక రాశుల్లోకి వెళ్దాము. ఏ రాశికి ఆ రాశి ప్రత్యేకమైన విశేషాంశాలన్నీ తెలియచెప్పుకుందాము. వృషభ రాశి. వృషభ రాశి వారికి 5 గ్రహాల యొక్క అనుకూలత ఉంది అంటే అది మామూలు విషయం కాదు. చాలా చాలా అదృష్టవంతమైన కాలం నడుస్తుంది వీరికి. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురువు గారి యొక్క స్థితి చాలా బాగుంది. ఏకాదశంలో 3 గ్రహాలు బాగున్నాయి. అసలు ఏంటి ఎంత అద్భుతమైన కాలం. తృతీయంలో కుజుడు బాగున్నారు, ఏకాదశంలో రాహు శుక్ర శనులు బాగున్నారు, ద్వితీయంలో గురువు బాగున్నారు. ఏమీ అనుమానం పడక్కర్లేదు. వీరికి కుటుంబం చాలా బాగుంటుంది, సంపదలు పెరుగుతాయి, అలాగే స్థిరచరాస్తుల విలువలు పెరుగుతాయి, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం పెరుగుతుంది, రాజకీయంగా బాగా మంచి పలుకుబడి ఏర్పడుతుంది, అలాగే ఆరోగ్యపరంగా చాలా బాగుంది అని చెప్పచ్చు, ప్రయాణాల రీత్యా బాగుంది అని చెప్పచ్చు, ఇక ఉద్యోగ రీత్యా కూడా కొంచెం సంతృప్తిగా ఉండేటటువంటి కాలం అని చెప్పచ్చు. ఇక ధనము విషయంలో అయితే ఇబ్బడి ముబ్బడిగా ధనం వస్తుంది. గృహంలో ఒకరికి ఆదాయం పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకోని విధంగా ఎప్పటి నుంచో రావాల్సినటువంటి ధనం ఇప్పుడు వచ్చి ఉంటుంది. మీకు మేము ఎప్పుడో ఇవ్వాలనుకున్నామండి, అప్పుడు కుదరలేదు, ఇప్పుడు ఇస్తున్నామని చెప్పి మీకు మరీ గుర్తు చేసి మరీ ధనం ఇస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. మీ ఆత్మస్థైర్యం బాగుంటుంది. వాహనాల కొనుగోలు అమ్మకాలు బాగుంటుంది. భార్యాభర్తల అనుకూలత రీత్యా ఇప్పటి వరకు మనస్పర్ధలు ఎవరికైనా ఉన్నట్లయితే అవన్నీ సమసిపోయి మళ్ళీ కుటుంబంలో చక్కటి కలిమిడితనము, ఐకమత్యము ఏర్పడతాయి. సంతాన రీత్యా కూడా కొంచెం తృప్తిగా ఉండేటటువంటి కాలం అనే తెలియచెప్పచ్చు.
ఉద్యోగ రీత్యా బాగుంది, వ్యాపార రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది, లాభాల రీత్యా బాగుంది. మీరు ఎన్ని రకాలుగా ఏ ఏ రంగాలలో పెట్టుబడులు పెడతారో, ఏ ఏ రంగాలలో మీరు శ్రమిస్తూ ఉన్నారో అవన్నీ కూడా మీకు లాభాల దిశగా ఉన్నాయి. చక్కటి సంతృప్తినిచ్చే దిశగా ఉన్నాయి. మనశ్శాంతినిచ్చే దిశగా ఉన్నాయి. ఇంతకన్నా ఇంకేం కావాలి ఎవరికైనా కానీ? మీ వాక్కు బాగుంటుంది, కుటుంబంలో ఐకమత్యం బాగుంటుంది, ఎన్నో విధాలుగా కలిసి వచ్చేటటువంటి కాలము. వృషభ రాశి వారికి మీ జీవితాశయం నెరవేరుతుందని చెప్పచ్చు. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధుడు రాశిలోకి వచ్చారు, పెద్దగా ప్రయోజనం అయితే లేదు. 4వ స్థానంలో కేతు వచ్చారు, అంత ప్రయోజనాలు ఏమీ కనబడబోవడం లేదు. పితృవర్గ రీత్యా, మాతృవర్గ రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలం. అలాగే రాహు గారి యొక్క స్థితి 10వ స్థానంలోకి వెళ్ళింది. ఇక్కడ మెడికల్కి సంబంధించిన విద్యార్థులు చాలా బాగుంటారు. మెడికల్ ప్రాక్టీషనర్స్, డాక్టర్స్, హాస్పిటల్స్, దాన్ని ఒక వ్యాపారంగా చేస్తున్న వాళ్ళు, ఇచ్చేది వాళ్ళందరూ కూడా చాలా చాలా బాగుంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మూలికా వైద్యం చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ, ఆయుర్వేద వైద్యం చేసేవారు, ఇచ్చేది వారందరూ కూడా చాలా బాగున్నారు. విద్యార్థులు ఇంకా కొంచెం శ్రమ పడవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక వివాహాది శుభకార్యాల విషయంలో ఈసరికే కుదిరి ఉన్న వివాహాలు చక్కగా అయిపోతాయి. ఇప్పుడు ఇంకా కుదరాలి అని ఎదురు చూస్తూ ఉన్న వారికి ఇంకొక 4 నెలల వ్యవధానంలో చక్కటి సంబంధాలు కుదురుతాయి. అన్ని విధాల వృషభ రాశి వారు అదృష్టవంతులు కాబట్టి వీరికి మనశ్శాంతి ఉంది, ధనం ఉంది, ఆరోగ్యం ఉంది, చక్కటి ఉన్నత స్థితి ఉంది, ఉద్యోగ జీవితంలో అన్ని విధాలా బాగున్నారని చెప్పి తెలియజేస్తూ వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రాలు చదువుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.